ఈ అంత్య దినములో దేవుని ఆత్మను కలిగి ఉండాలి అని దేవుడు ఎందుకు చెప్తూ ఉన్నాడంటే, ఆత్మను కలిగి ఉన్నప్పుడే మన ఆత్మ నేత్రములు తెరవబడతవి. ఆత్మ కలిగి ఉంటేనే అనేక మర్మాలను మనం తెలుసుకుంటాం. ఆత్మ లేని వారికి మనము ఎంత చెప్పినా వారికి అర్థం కావు. ఎందుకంటే ఆత్మ మనలో ఉన్నప్పుడు అనేక విషయాలను తెలియపరుస్తూ ఉంటాడు, అనేక విషయాలను బయలుపరుస్తూ ఉంటాడు. అందుకే ఇరిమీ రాసిన గ్రంథంలో ఒక మాట, ఇరిమీ రాసిన గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనము చదివి వినిపించండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియచేతును. హల్లెలూయా. చూడండి, మొరపెట్టుట, దేవునికి ఎక్కువగా మొరపెట్టుటగా, ఎక్కువ సమయము దేవుడితో గడుపుట, ఎక్కువ ప్రార్థన కలిగినప్పుడు గూఢమైన సంగతులను తెలియపరుస్తాడంట, గూఢమైన మర్మాలను తెలియపరుస్తాడంట. ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకొని ఎక్కువ సమయం దేవునితో గడుపుతూ ఎక్కువ దేవునిలో ఉన్నప్పుడు అనేక విషయాలని తెలియపరుస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా తెల్లవారుజామున కళల కొరకు చూస్తూ ఉంటాను దర్శనాలు. ఆత్మ కలిగి ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఈ లోక సంబంధమైన వాటిపైన మనసు ఉండదు, పైనున్న వాటిపైన మనసుండి ఎప్పుడు దేవుడు నాతో మాట్లాడతాడా, ఎప్పుడు దేవుని స్వరాన్ని వినాలి, ఎప్పుడు ఆయన ఒక ముఖ దర్శనాలు చూడాలి, ఎప్పుడు ఆయన కళ దర్శనాలని కనిపెడుతూ చూడాలి. వారి మనసు ఎలా ఉంటుందంటే, ఎప్పుడు కూడా ఈ లోక సంబంధం వాటి మీద ఉండదు మనసు. ఎప్పుడు ఆత్మ కలిగిన వారు, నిత్యము ప్రార్థన కలిగిన వారి మనసు ఎప్పుడు కూడా దేవుణ్ణి వెతుకుచు, దేవుడు చూపిస్తున్న దర్శనాల కోసము, ఆ పరలోక విషయాల గురించి వీటి మీదనే ఒక దృష్టి, ఆలోచన మనసు ఉంటూ ఉంటుంది. అలా ఉన్నప్పుడే అనేక విషయాలను దేవుడు బయలుపరుస్తాడు, అనేక విషయాలను తెలియపరుస్తాడు. అందుకే అంటాడు, ఆయనతో ఎవరైతే ఉంటారో వారి జీవితంలో దేవుడు అనేక ఆశీర్వాదాలు, ఎప్పుడైతే ఆయనతో నిలిచి ఉంటామో అప్పుడే మన జీవితంలో అనేక కార్యాలు జరిగించబడుతూ ఉంటవి. అలాగే నా జీవితంలో ఎప్పుడు నా మనసు, ఆలోచన, దృష్టి, నా ప్రాణము, నా ఊపిరి నా యేసయ్య. ఎప్పుడు కూడా నా మనసు పరలోక విషయాల కొరకే ఆలోచిస్తాను, ఆయన చూపించే దర్శనాల గురించి ఆలోచిస్తాను. జరగబోయే విషయాలను ప్రభు తెలియపరిచినప్పుడు కనిపెడుతూ ప్రార్థన చేస్తూ ఉంటాను. నా మనసు, ఆలోచన ఎప్పుడు పరలోకంలో ఉన్న విషయాలని వెతుకుతూ ఉంటాను. ఎందుకు అంటే ప్రభు తీసుకెళ్ళి చూపించారు కాబట్టి. అవి ఎప్పుడు మరచిపోవు, మరవలేము. అసలు ఈ లోకంలో అక్కడ చూసి వచ్చాక ఈ లోకంలో ఏంటి, ఏముంది, ఎందుకు అనిపించే స్థితిగా మన ఒక మనసు ఉండిపోతూ ఉంటుంది. అలా నేను ఎప్పుడు కూడా దర్శనాల కొరకు ప్రార్థన చేస్తూ కనిపెడతాను. మీకు ఎన్నో ఆత్మానుసారమైన దర్శనాల విషయంలో ఎన్నో చూశారు, ఎన్నో దర్శనాల గురించి నేను వివరిస్తూ ఉండేదాన్ని. ఈ మధ్యకాలంలో మరలా యొక్క దర్శనాల గురించి మేము పెట్టట్లే యూట్యూబ్లో. దేవుని చిత్తమైతే మరలా మేము అవి పెట్టుతాం ఖచ్చితంగా. ఒక ఆత్మ రక్షించబడితే నీ రాజ్యంలో ఆనందం అని కేకలు పెడుతూ ఆనందపడుతుంటారు కదా. ఒక్కొక్క ఆత్మని నా యొక్క అవిశ్వాసమైన బాణములు విసురుతూ అందరినీ కూడా అవిశ్వాసంలో నేను పడవేసి నా రాజ్యంలోనికి నేను తెచ్చుకోబోతూ ఉన్నానని ఒక నల్లటి ఆకారం భూమిలో నుండి పైకి వచ్చేసి మాట్లాడుతూ ఉంది. అలా మాట్లాడుతూ నవ్వుతూ కేకలు పెడుతూ ఉండగా వెంటనే నాకు మెలకు వచ్చేసి కూర్చున్నాను. ఏంటి ఈ కళ ఇలా వచ్చింది, అసలు ఆ వ్యక్తి ఎవరి గురించి కళ దర్శనం వచ్చింది ప్రభా అనేసి ఎప్పుడు నాకు కళ వస్తే వెంటనే మళ్ళీ మోకాలు స్ప్రే చేస్తాను. అసలు ఎందుకు ఆ కళ వచ్చింది, అది ఎవరి గురించి వచ్చింది, ఏం జరగబోతుంది, ఎవరికి ఈ కళ ఇలా ఎవరికి జరగబోతుందని ప్రే చేస్తుండగా ప్రభు నాకు ప్రకటన గ్రంథం చూపించారు. ఒకసారి చూద్దాము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం నుండి
నాకు ప్రభువు చూపించి అలా ఆ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం నుండి 10వ వచనం నుండి 12వ వచనం వరకు చూపించి ప్రభు ఒక మాట నాకు చెప్తూ ఉన్నాడు. అదిగో భూమి మీద ఉంటున్న ప్రతి ఒక్కరు కూడా అవిశ్వాసంలోనికి జారిపోతూ ఉండగా నేనిచ్చి ఉంటున్న నమ్మకమైన జీవితాన్ని మీరు పట్టుకుని బహు జాగ్రత్తగా ముందుకు సాగుడి అని దేవుని యొక్క స్వరము చేత ప్రభు నాతో మాట్లాడుతూ ఈ వాక్యాన్ని చూపించాడు. నాకు అప్పుడు అనిపించింది, ఏంటి ప్రభా ఈ ఒక వాక్యం అంటే ఈ భూమి మీద విశ్వాసం కలిగి ఉంటున్న ప్రతి ఒక్కరిని సాతాను అవిశ్వాసంలో పడవేయబోతుందా అని నేను అనుకున్నాను. కానీ అలా అనుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలా ప్రార్థన కంటిన్యూషన్గా చేస్తూ ఉన్నాను. ఒకరోజు సడన్గా జూన్ నెలలో మొత్తము కూడా మరి వరద వచ్చేసి మందిరం అంతా కూడా మునిగిపోయినట్లుగా జూన్ నెలలో ప్రభు చూపించారు. చూపించాక నేను నా దగ్గర ఉన్న పిల్లలకు చెప్పాక ప్రార్థన చేస్తూ ఉన్నాము. కానీ అదేవిధంగా ఎంత భయంకరంగా మరి వరద విపరీతంగా వచ్చేసి ఖమ్మం పట్టణం అంతా కూడా మునిగిపోవడం జరిగింది. ఖమ్మం అంతా కూడా మ్యాక్సిమం చాలా మునిగిపోయింది. ఎక్కడో కొద్దిగా మాత్రమే ఉంది, మొత్తము మునిగిపోయి మందిరము కట్టి 2 years అయింది. 3వ సంవత్సరం కూడా పడలేదు. కానీ మందిరం అంతా కూడా అలా కొట్టుకొని పోయింది. అలా కొట్టుకొని పోయి ఇక ఎన్నో విమర్శలు ఎన్నో రకాలుగా వస్తూ ఉండగా అప్పుడు నాకు అర్థమైంది, నిజమే ప్రతి మనిషికి ఇక శోధన కాలము కాబట్టి విశ్వాసములో ఉంటున్న వారిని అవిశ్వాసంలో పడవేటకు అవిశ్వాసం అనే బాణాలను తయారు చేసి అపవాది ప్రతి మనిషి మీదకి విసరబోతూ ఉంది అనేది నేను అప్పుడు తెలుసుకొని ప్రార్థన చేస్తున్నాను. నిజమే ప్రియులారా, చూడండి, ఒక విశ్వాసమును కలిగి ఉన్న వ్యక్తిని ఎప్పుడు కూడా సాతానుడు కనిపెడుతుంటాడు. విశ్వాసము కలిగి దేవునిలో మనం అలా ముందుకు వెళుతూ ప్రతిదీ కూడా తెలుసుకుంటూ దేవుని ముందు భక్తి జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు అపవాది తట్టుకోలేడు. వాడు పని ఏంటంటే ఏ విధముగైన అవిశ్వాసం అనే బాణంతో విశ్వాసిగా ఉన్నవాడిని పడవేయాలని చూస్తూ ఉన్నాడు.